హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో ఆఫ్ మైండ్ క్రాఫ్ట్. సో ఇవాళ వీడియోలో మనమైతే ఐరన్ ఆర్మర్ని అయితే క్రాఫ్ట్ చేయబోతున్నాం. అదే మన లెట్స్ ప్లే సిరీస్లో. సో నేనైతే ఆఫ్లైన్లో కొంచెం మైనింగ్ చేశాను. సో దానివల్ల నాకైతే ఐరన్ దొరికింది. సో దాంతో అయితే ఇప్పుడు మనం క్రాఫ్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మీకైతే వాళ్ళు చాలా వరకు చేంజెస్ అయితే కనబడతాయి. సో ఎందుకంటే నేనైతే ఆఫ్లైన్లో మైనింగ్ చేశాను. సో అలాగే కొన్ని ట్రీస్ కూడా కట్ చేశాను. ఎందుకంటే మనకు బేస్ కట్టేటప్పుడు అయితే యూజ్ అవుతుంది. అంటే నాకు అడ్డంగా అనిపించినవి తీసేసాను. సో 32 ఐరన్ అయితే దొరికింది మనకు మైనింగ్ చేసేటప్పుడు. సో ఆల్రెడీ మనకు అయితే ఒక చెస్ట్ ప్లేట్ ఉంది. అది ఎక్కడ దొరికిందంటే మన బ్లాక్ స్మిత్ హౌస్లో దొరికిందనమాట, చెస్ట్లో పోయిన ఎపిసోడ్లో. సో ఇప్పుడైతే మనకు కొంచెం కాబుల్ స్టోన్ కావాలి. అంటే ఈ ఐరన్ని మెల్ట్ చేయడానికి, అంటే ఫర్నెస్ కావాలి కదా. సో దానికి కావాల్సిన కాబుల్ స్టోన్ అయితే మన దగ్గర లేదు. పంప్కిన్ పై అయితే తీసుకుందాము. సో ఆల్రెడీ ఒక ఐరన్ ఇంగట్ ఉంది కాబట్టి మనకైతే యూజ్ అవుతుంది అది కూడా. ఈ గ్రాండ్ స్టోన్ తీసేసుకొని ఒక ఎక్కడైనా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా యూజ్ అవుతుంది. సో చెస్ట్లో పెడితే దానివల్ల ఏం యూజ్ లేదు. సో ఈ పంప్కిన్ పై తీసుకుందాం. సో ఎందుకంటే మనం ఓన్లీ ప్యూర్ వెజ్ అని చెప్పాము. సో ఈ పంప్కిన్ పై రెసిపీ ఎగ్ తోటి ఉంటుంది కదా గైస్. నేను తిన్నా, బట్ ఏం చేయలేము గైస్. ఆల్రెడీ నేనైతే తిన్నాను. ఈ ఎపిసోడ్ ఒకసారి తిన్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఫుడ్ కావాలి. అంటే ఫుడ్ సోర్స్ అయితే చాలా తక్కువ అయిపోయింది. సో మనకు కావాల్సిన సీడ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మనం అయితే ఫార్మింగ్ చేయాలి. సో అక్కడ లాస్ట్లో రివర్ ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి కొంచెం కాబుల్ స్టోన్ అయితే కలెక్ట్ చేసేసుకొని అయితే వేద్దాము. ఓకే గైస్, కొంచెం కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసేసుకొని వచ్చి స్మెల్టింగ్ అయితే పెట్టాను ఐరన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మనం సీడ్స్ని అయితే ప్లాన్ చేసేద్దాం, అంటే ఫార్మింగ్ చేసేద్దాం. దానికి కావాల్సిన మనకు కాబుల్ స్టోన్ ఉంది. ఎందుకంటే హో వేసుకోవాలి. సో హోల్ ఏందైతే మనం దీని ఏమంటారు, ఫార్మింగ్ అయితే చేయలేము. సో అందుకే ఒక 2 హో అయితే వేసుకుందాం. ఒక్కటి సరిపోతుందా? ఎస్, ఒక్కటి సరిపోదు అనుకుంటా. సో ఇంకోటి కూడా వేసేసుకుందాం. సో చేసేసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. అంటే ఒక అటు సైడ్ రివర్ ఉంది కదా. సో అక్కడ ఒక ప్లేస్ అయితే నచ్చింది. సో అక్కడ వెళ్దాము. సో పదండి వెళ్ళిపోదాం. గైస్ ఒక్కటి మర్చిపోయినాను, ఎందుకంటే వెళ్తున్నాను కానీ సీడ్స్ అయితే ఏం తీసుకోలేను. సో మన వీట్ సీడ్స్, ఇంకా పొటాటో, పంప్కిన్ అవి కూడా తీసేసుకుందాం. సో ఇంకేం లేవు కదా. సో మనం వెళ్ళి అక్కడ ప్లాన్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ డార్క్ ఓక్ లాగ్, దీన్ని ఏమంటారు గైస్, గుర్తుకొస్తలే టైం మీద. శాప్లింగ్ కూడా మనం ప్లాన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు వుడ్ కూడా యూజ్ అవుతుంది అది. సో గైస్ మీకైతే ఇక్కడ బేస్ ఎక్కడ బిల్డ్ చేయాలో చెప్పండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో బేస్ బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఏమనుకున్నాను అంటే ఈ ట్రీస్ అన్ని కట్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమంటారో కామెంట్ చేయండి. కట్ డౌన్ చేసి ఇక్కడ రివర్ సైడ్కి ఒక బేస్ అయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. లేకపోతే విలేజ్కి దూరంలో బిల్డ్ చేద్దామా, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇక్కడ ప్లేస్ అయితే నేను చెప్పింది ఇదే. సో ఇక్కడ నచ్చింది. సో నేనైతే ఇక్కడ ఫార్మింగ్ చేద్దాం, అంటే వాటర్ కూడా దగ్గర ఉంది కాబట్టి చేసేద్దాం. ఓకే గైస్, షుగర్ కేన్ కూడా ప్లాన్ చేసాము. ఇక్కడ కొన్ని స్వీట్ బెర్రీస్ కనబడాయి. సో స్వీట్ బెర్రీస్ని అయితే తీసేసుకుందాం, ఎందుకంటే అది కూడా వెజ్ ఫుడ్డే. సో మనకు అవి కూడా యూజ్ అవుతుంది. అంటే అవి కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు కదా సైడ్కి ఫార్మింగ్ టైప్లో. సో మనమైతే దాన్ని కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే కలెక్ట్ చేసేసుకొని వెళ్ళి స్లీప్ అయ్యాలి. సో నైట్ అయితే అవుతుంది. సో కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేద్దాం ఈ వీడియోలో. డ్యామేజ్, ఇక్కడ కూడా ఒక స్వీట్ బెర్రీ ఉంది. మనకైతే రెడ్ అవి కనబడకపోయేసరికి స్వీట్ బెర్రీ అనిపించలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళి ఇక్కడ స్లీప్ అయితే వేయాలి. సో ఈ షుగర్ కేన్ అయితే ప్లాన్ చేసేసి వెళ్ళి స్లీప్ అయితే వేద్దాం. సో మీరైతే చెప్పండి బేస్ ఎక్కడ కట్టమంటారో. సో దూరంలో కట్టమంటే దూరంలో కడతాను. సో కానీ విలేజ్ దగ్గర ఉంటేనే మనకైతే అన్నీ యూజ్ అవుతుంది. ఇక్కడ బెడ్ ఉంది కదా, స్లీప్ వేసేద్దాం. గైస్ ఫైనల్లీ మనం ఇది డే 5 అయిపోయింది. డే 6 గైస్ 6 డేస్ అయితే సర్వైవ్ అయిపోయాం. 6 అంటే 7 అనుకోండి. 6 డే అయిపోయిందంటే 7th డేలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ కొన్ని పంప్కిన్స్ ఉన్నాయి గైస్. క్యారట్ పంప్కిన్ అనుకుంటా, అంటే అట్లా కూడా స్పాన్ అవుతాయో నాకు తెలియదు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి తీసేసుకుందాం, మనకి యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెడ్ కావాలి. అంటే నేను ట్రావెలింగ్కి వెళ్తున్నాను, అంటే ఎక్స్ప్లోరింగ్కి. సో అక్కడ స్లీప్ వేయడానికి అయితే బెడ్ కావాలి. బట్ ఇదైతే ఉండనివ్వండి, విలేజర్కి అయితే యూజ్ అవుతుంది. అంటే నేను స్పాన్ పాయింట్ సెట్ చేసుకున్నాను. సో
అందుకే. సో ఇక్కడ ఏదైనా ఉంటే తీసేసుకొని అయితే ఎక్స్‌ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ సీ రెడ్ ఇది లైబ్రరీ ఉంది. ఈ పింక్, పర్పుల్ కలర్‌దయితే తీసేసుకుందాం కార్పెట్స్. అంటే మనకెప్పుడైనా యూజ్ అవుతాయి ఫ్యూచర్‌లో. సో, మనకు సిల్క్ టచ్ ఉంటే యాక్స్‌కి బుక్ షెల్ఫ్స్ అయితే తీసుకోవచ్చా? మీరు కామెంట్ చేయండి. సో, నాకైతే తెలియదు. సో, మీరు చెప్తే తెలుస్తుంది. సో, మనకైతే పర్పుల్ కార్పెట్ తోటి ఏం యూజ్ ఇంట్లో ఏం యూజ్ లేదేమో. గైస్ మనమైతే ఎక్స్‌ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసాము. అంటే ఒక బెడ్ దొరికింది అక్కడ విలేజర్‌ది. సో, అది తీసేసుకొని అయితే ఎక్స్‌ప్లోరింగ్ స్టార్ట్ చేశాను. సో, మీకైతే కొంచెం ల్యాగ్ అనిపియచ్చు. ఎందుకంటే నేనైతే చంక్స్‌ని అయితే ఇంక్రీజ్ చేశాను. అంటే మాక్సిమం పెట్టాను. సో, అందుకో మీకైతే కొంచెం ల్యాగ్ అనిపియచ్చు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేనైతే షేడర్స్ అయితే ప్లాన్ చేసేస్తున్నాను. అంటే షేడర్స్‌తో వీడియోస్ చేయడం. సో, అదైతే మీకు తెలుసు ఎట్లా చేయడమో. సో, తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీరు షేడర్స్‌తో నచ్చుతుందా మైన్‌క్రాఫ్ట్? సో, లేకుండా నచ్చుతుందో చెప్పండి. సో, మనం వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. 3 hours later. గైస్ నాకైతే ఇక్కడ ఒక ప్లేన్స్ అయితే కనబడింది. బట్ ఇక్కడ మనమైతే ఏం చేయలేము. ఒక ఐలాండ్ ఉంది. బట్ ఆ ఐలాండ్లో కూడా ఏం చేయలేము. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేసేసి బేస్ కట్టుకోవచ్చు అని చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ల వరకు. బట్ అయితే నాకు ఇది నచ్చలేదు. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంది. సో ప్లేన్స్లో అయితే బిల్డ్ చేసేసుకున్న వాళ్ళం. సో మనం ఇంటి దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ ఏం యూజ్ లేదు మనకైతే. అంటే ఎక్స్ప్లోరింగ్ చేసి సో చాలా టైం పట్టింది ఎక్స్ప్లోరింగ్కి. సో టైం వేస్ట్ తప్ప మనకైతే ఏం లేదు. సో అక్కడ ఆల్రెడీ మనం ఫార్మింగ్ చేశాను కాబట్టి ఆల్రెడీ ఐరన్ స్మెల్ట్ అయి ఉంటుంది. సో వెళ్ళి ఐరన్ ఆర్మర్ని అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం. ఓకే గైస్ ఫైనల్లీ మనం విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ నాకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే స్టంక్స్ అయితే డిక్రీజ్ చేశానో లేదో అయితే గుర్తులేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్ళి బోర్డ్ని అయితే కలెక్ట్ చేసేసుకొని చూద్దాము. సో ఒకవేళ ఇంక్రీజ్ అయి ఉంటే మనమైతే డిక్రీజ్ చేసేసుకుందాం. అంటే లోకి పెట్టేద్దాం నార్మల్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోర్డ్ తీసేసుకుందాం. ఓకే గైస్ చంక్స్ని అయితే డిక్రీజ్ చేశాను. అంటే నేను ఇంక్రీజ్ చేసింది డిక్రీజ్ చేయలేను. సో ఇప్పుడే డిక్రీజ్ చేశాను. సో నేనైతే బేస్ అయితే ఇక్కడ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎట్లా అంటారో చెప్పండి. సో ఇక్కడ బిల్డ్ చేసిన మనకైతే యూజ్ చాలా వరకు ఉంది. సో అటు నుంచి ఇటు సైడ్ ఏదైనా బ్రిడ్జ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో లేకపోతే అటు సైడే బిల్డ్ చేయమంటారా మీ ఇష్టం. సో లేకపోతే ఇప్పటిదాకా ఒక ఐలాండ్ చూపెట్టాను కదా. సో అక్కడనైనా బిల్డ్ చేయమంటారా. సో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మనం ఐరన్ అయితే తీసేసుకున్నాం. స్మెల్ట్ అయింది ఐరన్ ఇంగట్. ఆల్రెడీ అయి ఉంటుంది చూద్దాం ఒకసారి వెళ్ళి. అయిందా గైస్ ఐరన్ అయితే స్మెల్ట్ అయిపోయింది. సో 32 అంటే 33 ఐరన్ వచ్చింది మనకు. ఒక టైరింగ్ గట్ అల్లు ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హెల్మెట్, లెగిన్స్, ఒక దీని ఏమంటారు బోట్స్, స్టిక్స్ ఉన్నాయా? స్టిక్స్ వుడ్ ఉందా చూద్దాం. గైస్ వుడ్ ఉంది, మర్చిపోయినా నేను చెప్పాలంటే. అంటే మనం ట్రీస్ని అయితే కట్ చేసాం కదా. సో ఆ వుడ్ అయితే ఉందన్నమాట. లాక్స్ కూడా ఉన్నాయి గైస్, నాకు తెలియదు గైస్. ప్లాంక్స్ సారీ. సో అవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్వాడ్ కావాలి మనకు. స్వాడ్ తర్వాత ఒక యాక్స్, ఆల్రెడీ ఒక పికాక్స్ ఉంది, షవేల్ అంతే. హ్యూ అయితే అవసరం లేదు మనకి, ఇప్పటికైతే ఏం యూజ్ లేదు. ఒక స్టిక్ తక్కువ పడిందా గైస్? ఆల్రెడీ ఒక వుడ్ ఉంది అనుకుంటా కదా. వుడ్ గైస్ ఇట్లా క్రాస్ వేరే వేరే ఉన్నా కానీ మనకైతే స్టిక్స్ వస్తాయి కదా. వస్తాయా చెప్పండి గైస్ మీరు. స్టిక్స్ వస్తాయి చెప్పలేనా గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షవేల్ చేసేసుకొని మనమైతే ఐరన్ ఆర్మర్లోకి అయితే అంటే వేసేసుకుందాం. ఐరన్ ఆర్మర్ని అంటే ఏమంటారు గైస్? ఐరన్ ఆర్మర్ని ఏమో గుర్తుతలే కానీ మనం ఐరన్ ఆర్మర్ చేసేసుకున్నాం క్రాఫ్ట్. సో ఐరన్ ఆర్మర్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో ఒక చెస్ట్ కావాలి. సో ఎందుకంటే నా పాత స్వాడ్ అవన్నీ ఉన్నాయి కదా. సో అందులోకి పెట్టేద్దాం. సో ఐరన్ కూడా అందులో పెట్టేద్దాం. ఎందుకంటే మనకైతే యూజ్ లేదు ఐరన్ తోటి ఇప్పటికీ, అంతే ప్రస్తుతానికి. సో యాక్స్ కూడా పెట్టేద్దాం. సో ఐరన్ అందులో పెట్టేయడమే. సో దాంతో ఏం యూజ్ లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో యూజ్ అవుతుంది అనుకుంటా. సో ఎందుకంటే మనకు ఏమంటారు పికాక్సెస్ కావాలి మైనింగ్కి. ఓకే గైస్ నేనైతే కొంచెం ఫుడ్ అయితే ఇచ్చాను అదే మన విలేజర్కి. సో ఎందుకంటే కొంచెం నైట్ అయ్యేసరికి జాంబీస్ అయితే స్పాన్ అయినాయి. సో కొంచెం దెబ్బలు తిన్నాడు మనోడు.
సో అందుకే కొంచెం ఫుడ్ ఇచ్చాను. సో ట్రేడింగ్ చేసుకోమని, ట్రేడింగ్ అంటున్నా బ్రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐరన్ ఆర్మర్కి అప్గ్రేడ్ అయిపోదాం. ఓకే గైస్, ఫైనల్లీ ఐరన్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో ఎట్లున్నాడు మనం ఇప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సీన్ మై నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.